నమస్తే. ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, వీళ్ళంతా అక్రమ కట్టడాలు ఏదైతే కర్ణాటక ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఏవైతే నిర్మిస్తున్నారో, ఇప్పుడు ప్రస్తుతం మనం గూగల్ అనే ఒక గ్రామం వద్ద బ్రిడ్జ్ వద్ద ఉన్నాము అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే ఇదంతా ఈ జలాశయాల దోపిడీకి కర్ణాటక ప్రభుత్వం పాల్పడుతుందన్నట్టు కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మన వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి సార్ చెప్పండి సార్, ఎట్లుంది ఇప్పుడు వీళ్ళు అంటే మనం చూసాము ఈ పర్యాటక గతంలో ఆర్టీఎస్ చూసాము, ప్రస్తుతం మనం గూగుల్ అనే ఇక్కడ ఉన్నాము, ఇంతకు ముందు చూసాం. ఇవన్నీ అక్రమ కట్టడాలకు వాళ్ళకి నిలయంగా మారింది. ఈ రోజు మేము ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం తుంగభద్ర గాని, భీమా గాని, కృష్ణా నదుల మీద ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్. అక్రమం అంటే వాళ్ళు పర్మిషన్ కంటే బచావత్మక కమిషన్ దాని అయితే అనుమతులు ఉన్నాయో అనుమతులు లేకుండానే, అటువంటి లేకుండానే ఈరోజు ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. వీటితోనే మామనాడు జిల్లా ఎడారిగా మారే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా స్టడీ చేసి ప్రభుత్వమే ఒత్తిడి తేవడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ చూస్తే ఎక్కడికి వెళ్ళినా, ఏ నది మీద వెళ్ళినా ఈ మూడు నదుల మీద మరి డ్రింకింగ్ వాటర్ పేరు మీద కొన్ని ప్రాజెక్టులు కడుతున్నారు. తర్వాత ఇరిగేషన్ అనుకుంటూనే కొన్ని ఏమో రోడ్ కమ్ బ్యారేజ్ అనే దాని మీద కొన్ని కడతా ఉన్నారు. ఆ రకంగా ఎక్కడికక్కడ నీళ్ళు అడ్డు కట్టుకున్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో దూరాల కానీ, శ్రీశైలం కానీ నీళ్ళు వచ్చే అవకాశం తగ్గిపోతా ఉన్నాయి. దాంతో ఉమ్మడి మామనాడు జిల్లాకు వచ్చే అయితే ప్రాజెక్టులు ఉన్నాయో, కేఎల్ఐ కానీ, భీమా కానీ, నెత్తపాడు కానీ ప్రాజెక్టు అన్ని కూడా ఎండిపోయే అవకాశం ఏర్పడుతుంది. మరి అప్పుడు మామనాడు జిల్లా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ అంటే మామనాడు జిల్లా ప్రాజెక్టులను కంటిన్యూ చేస్తూనే ఏదైతే పాలమూరు ప్రాజెక్టు పెండింగ్ పెట్టేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజులుగా ప్రభుత్వంలో ఉండి మామనాడు జిల్లా ప్రాజెక్టు అని కూడా పెండింగ్ ప్రాజెక్టు చేశారు. ఆ పెండింగ్ ప్రాజెక్టును మేము వచ్చి మా గవర్నమెంట్ వచ్చిన రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినాం. తర్వాత పాలమూరు లిఫ్ట్ స్టార్ట్ చేసాం, అది కంప్లీట్ దశలో ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ దాన్ని పెండింగ్ ప్రాజెక్ట్ చేసేది. మరి పాలమూరు లిఫ్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత పైనుంచి మనకు వచ్చే అయితే నీళ్లు రావాల్సిన మన హక్కులు అయితే రావాలనో అవి మరి సాధించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. దాని కొరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ఈ ప్రభుత్వం మేల్కొల్పడానికి మరి కర్ణాటకతో ఏదైతే చర్చలు జరుపుతానో దాని మీద వాళ్ళు సరైన చర్చలు జరిపి మన జిల్లాకు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చూస్తే ఇది గూగుల్ పాత ప్రాజెక్టే, ఇక్కడ కొత్తగా జరిగింది ఏమనట్లేదు. కానీ ఇప్పుడు ఇంతకుముందు చూసినాం భీమా పైన, ఆ భీమా పైన గూడూరు దగ్గర అది కూడా పాత ప్రాజెక్టే. కానీ అంతకుముందు నీళ్లు రెగ్యులర్ కిందికి వెళ్ళిపోతా ఉండే. కానీ ఈ రోజు హైడ్రాలిక్ గేట్లు పెట్టేసిన తర్వాత ఒక్క చుక్క కూడా కిందికి నిలవట్లేదు. వర్షాకాలం ఈ పరిస్థితి ఉంది. వాస్తవం గతం లేదంటే ఎండాకాలం కూడా పైనుంచి వచ్చే నీళ్లు రీజనరేషన్ వాటర్ కావచ్చు, మిగతా వాటర్ కావచ్చు కిందికి రావడం, దాంతోనే కొంత మనకు వ్యవసాయానికి బాగుండే. మరి ఇక్కడెక్కడ వాళ్ళు కట్టడి చేస్తా ఉంటే మన ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది, నష్టం జరుగుతుంది, మన రైతులు నష్టపోతారు, మన ప్రాంతం ఎడారిగా అవుతుంది. మరి దాన్ని కాపాడాలనే దిశగానే ఈరోజు ఈ ప్రాజెక్టుల పర్యటన చేపట్టడం జరిగింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ఈ కార్యక్రమం చేపట్టడం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని మరి మా పాలమూరు జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పైనుంచి మనకు రావాల్సిన నీళ్ళ హక్కును కాపాడవలసిన బాధ్యత వాళ్ళ మీద, కాబట్టి వాళ్ళు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మనం చూసాము. ప్రస్తుతం మనం ఏదైతే గూగుల్ అనే గ్రామంతో ఉన్నాం, ఈ గ్రామ ప్రాజెక్ట్ చూసాము. ఇక్కడ అంటే పాలమూరులో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా తన ఉనికి ప్రశ్నార్థంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నారాయణపూర్ నుంచి కూడా వాటర్ వదలడం జరిగింది. ఆ వదిలిన వాటర్ కూడా హైడ్రాలిక్ ఏవైతే గేట్లు వాడడం చేత ఈ ఒక్క చుక్క నీరు కూడా
కింది ప్రాంతానికి వచ్చే అవకాశం, కింది ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతానికి వచ్చే అవకాశం ఏం లేదు, పాలమూరు ప్రాంతానికి వచ్చే అవకాశం లేదంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు అంతా ఈరోజు ఏదైతే ప్రాజెక్టుల బాట పట్టారో, అక్రమ నిర్మాణ ప్రాజెక్టుల బాట పట్టారో వారంతా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. గూగుల్ కర్ణాటక నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.